తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఏపీ మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రులు నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు మైలవరం పట్టణంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేశారు. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. 12వ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధిల్లాలి కేపీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేపీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేపీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేపీ గారి నాయకత్వం. జై కేపీ, జై కేపీ. అందరూ వెళ్దాం, నడుచుకుంటూ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటా ఉన్నారు. తప్పకుండా ఎంతో క్రమశిక్షణగా బాధ్యతాయుతంగా పెరిగి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి మనవడుగా, మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నంటి తన శక్తి యుక్తులేంటో యువకాల పాదయాత్ర ద్వారా నిరూపించుకొని రాబోయే కాలంలో భవిష్యత్తు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నటువంటి నారా లోకేష్ బాబు గారు నిండా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజల కోసం ఆయన ఏమైతే శ్రమిస్తా ఉన్నారో, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఆయన ఏమైతే శ్రమిస్తున్నారో అవన్నీ ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలుగా మారాలని ఆకాంక్షిస్తూ లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున కూడా తెలియజేస్తాం. ధన్యవాదాలు. లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మండల గ్రామ నాయకులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి స్థాపించి వారి అడుగుజాడల్లో వారి భావజాలానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు తదుపరి భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ బాబు గారు పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నింటి నడిపించి కార్యకర్తలకు భరోసాగా ఉంటూ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఈ రోజు రాష్ట్రంలో 1,50,00,000 మంది తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా చేరారు అంటే చేరిన ప్రతి ఒక్కరికి గౌరవం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం గౌరవం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే ఒక భరోసా. ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చే దానికోసం కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేసి రాబోయే ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేదానికోసం ఎంతో కృషి చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ వారి పుట్టినరోజు సందర్భంగా మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో బాగుండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని భగవంతుడు వారికి ఆ శక్తి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు